ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగము బైబిల్ పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన లేఖన భాగము యాకోబు భక్తుడు చెదరిపోయిన 12 గోత్రముల వారికి వ్రాస్తున్నటువంటి ఈ యాకోబు పత్రిక నుండి 5వ అధ్యాయము 7 నుంచి 11 వచనముల గల లేఖన భాగము చదువుకున్నాం. ఈ లేఖన భాగం ఆధారముగా రిపీటెడ్గా మనకి కనబడుతున్నటువంటి విషయాలు నాకెందుకో ఈనాటి ధ్యానములో మీతో పంచుకోవాలని అనుకున్నాను. ఏమిటి అంటే ఓర్పుతోనూ సహనముతో యుండుడి అనే సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓర్పుతో సహనముతో యుండుడి. ఎందుకంటే మొదటి 7వ వచనంలో కానీ 8వ వచనంలో కానీ లేదా ఆ తదుపరి కానీ 4 పర్యాయాలు ఓపిక 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 ఓర్పు గురండి అంటే సందర్భం ఎలా వెళుతున్నదని కాదు, కానీ పదప్రయోగము 4 సార్లు ఓర్పు గురండి. చివరిదైన 11వ వచనంలో 2 మార్లు సహనము గురండి మనకి చెప్పడము జరిగి ఉన్నది. కాబట్టి ఈ దినాన నేను మీకు ఇస్తున్నటువంటి ఒక్క విషయము సందేశం ఏంటంటే మీరు ఓర్పుతోనూ సహనముతోనూ యుండుడి. ఎందుకో తెలుసా? ఓర్పు అనేది మన జీవితంలో కలిగి ఉన్నామనుకోండి, సహనము అనేది మన జీవితంలో కలిగి ఉంటే ఏమవుతుందో తెలుసా? ఒక చక్కని పాఠాలు మనకు అవి నేర్పుతాయి. మన జీవన యాత్రలో అమూల్యమైన పాఠాలు ఎవరూ కూడా మనము డబ్బులు వెచ్చించి కొనలేని ఒక మంచి సుగుణములతో కూడిన అనుభవాలే కాకుండా పాఠాలు నేర్పుతాయి. ఈ 2 విషయాలు మనకి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా మాట. 2వ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎవరైతే ఓర్పుతో ఉంటారో వారు ఓటమిని ఇంచుమించుగా రుచి చూడరంట. ఓర్పుతో ఉన్నవారు ఓటమిని ఇంచుమించుగా రుచి చూడరు. సహనముతో ఉన్న వారికి సాధ్యపడని విషయమే ఏది ఉండదంట. ఓర్పుతో ఉండు, నీకు ఓటమి ఉండదు ఇంచుమించుగా. సహనముతో ఉండు, నీకు సాధ్యపడని ఏ విషయము కూడా నీ ఎదుట ఉండదు. సమస్తమును కూడా సాధ్యమైపోతూ ఉంటుంది. ఈ విషయం నేను ఈ యొక్క లేఖనము చదువుతూ ఉంటే ఒక చక్కని మాట నాకు ఇలాగా బయలుపడింది. తర్వాత నీ జీవితంలో నీకున్న తెలివి కానీ, జాగ్రత్తగా వింటున్నారా? నీ జీవితంలో నువ్వెంతో చాలా తెలివి, జ్ఞానము, వివేకము కలిగినటువంటి వారు మీరు. నీ తెలివి కానీ, నీ జ్ఞానము కానీ, నీ వివేకము కానీ కష్ట పరిస్థితులలో నీకు విజయమునివ్వకపోవచ్చు, కానీ ఆ క్లిష్టమైన పరిస్థితులలో, కష్టమైన పరిస్థితుల్లో ఈ ఓర్పు, ఈ సహనము చాలా సునాయాసంగా నీకు విజయాన్ని ఇస్తాయి. నీ జ్ఞానం ఇవ్వలేకపోవచ్చు. ఎంత ఆలోచించుకో విజయం సాధించాలి, లేదా ఈ సమస్యను ఛేదించాలి, దీనిలో నేను ఎలాగైనా బయటపడాలని నీకున్న జ్ఞానముతో, నీకున్న వివేచనతో, నీకున్న తెలివితో నువ్వు అతలాకుతలమైపోవచ్చు, కింద మీద పడిపోవచ్చు. వాటి దగ్గర రాని రిజల్ట్ ఎప్పుడైతే నువ్వు ఓర్పుతో ఉంటావో, సహనముతో ఉంటావో, ఈ ఓర్పు సహనము చక్కని విజయము, చక్కని రిజల్ట్ ఇస్తాయి. అందుకనే ఈ దినాన నేను అంటున్నాను, ఓర్పును సహనము కలిగి ఉండుడి. చూడండి, ఎంతో ఓర్చుకున్నటువంటి ఆయన, ఎంతో సహించుకున్నటువంటి ఒక ఆయన. మనము ప్రసంగికులు కూడా, ఆ దేవుని యొక్క సేవకులు కూడా తరచుగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. యుఎస్కి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 16వ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి అప్పటిలో అబ్రహాం లింకన్ గారు చాలా ఓర్చుకున్నాడు. ఎన్ని అనేది కాదు, చాలా సహించుకున్నాడు, ఎన్ని కాదు. చివరికి తన ఓర్పు సహనము అమెరికాకి అధ్యక్షుడైపోయాడు. ఆయన అధ్యక్ష హోదాలో ఒక ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు అక్కడ కూర్చున్న గొప్ప గొప్ప ధనవంతులలో ఒక ఆయనను కొంచెం ఇరిటేట్ చేయాలని, అవమానించాలి అని, మీ నాన్నగారితో మాకు చాలా సన్నిహిత సంబంధం ఉన్నది అని పబ్లిక్లో అక్కడున్న ఫ్లోర్ అంతటి ఎదుట మాట్లాడుతూ తన యొక్క తండ్రి వృత్తిని కూడా, ఎలాగూ మీ తండ్రితో మాకు సంబంధం అంటే
నా యొక్క చెప్పులు షూలు పాలిష్ చేసేది మీ తండ్రి గారే. ఒకనొక సమయంలో మరి నా తండ్రి షూ కూడా తప్పుగా కుట్టాడు, ఒకటి బిగువుగా మరి ఒకటి లూజుగా కుట్టాడు. ఇలాంటి విషయాలు అంతటి గొప్ప ఫంక్షన్లో ఇలాగా మాటలు వ్యక్తపరుస్తూ తనని ఇరిటేట్ చేయాలని, అవమానించాలని, నీ స్థితి ఇది అని చెప్పాలని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మాటలకు అబ్రహాం లింకన్ ఏమాత్రము కూడా రెచ్చిపోలేదు. నేను ఇప్పుడు ఏంటి నా ముందు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నేను ఎవరు అనుకుంటున్నావు, నేను తలుచుకుంటే నీకు ఏమవుతుందో, ఇలాంటి ఏమీ మాట్లాడలే. తన కోపమే మీకు బాగా తెలుసు, తనకి శత్రువు అంట. అలాగ వెంటనే అది తెలుసు కానీ ఎందుకో శత్రువుని కలిపే మీరు పెట్టుకొని ఉంచుకుంటూ ఉంటారు. అయితే ఆ దినాన కోపపడలేదు, ఏమాత్రము కూడా ప్రతిస్పందన ఏదో దుడుకుతనముగా ప్రవర్తించలేదు. వెంటనే ఓర్పుతోనూ శాంతముతోనూ, అయ్యా నీకు చాలా కృతజ్ఞత, వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇంతటి గొప్ప మహాసభలో నన్ను నేను వ్యక్తిగతంగా పరిచయం చేసుకునే అంతవరకే నేను ఆలోచించాను కానీ అసలు నేను ఎలాంటి వాడునో నా తండ్రిని కూడా ఈ యొక్క గొప్ప సభలో మరి జ్ఞాపకం చేసుకోవడానికి నీవు అవకాశం ఇచ్చి నువ్వే బయలుపరిచావు. అందుని బట్టి నీకు చాలా వందనాలు. ఎంత ఓర్పుతో ఆ ఓర్పే, ఆ సహనమే అమెరికా దేశమునకు అతన్ని అధ్యక్షునిగా చేయగలిగింది. ఈ దినాన అలాంటి ఓర్పు ఇక్కడ యాకోబు భక్తుడు, అలాంటి సహనము యాకోబు భక్తుడు మనల్ని కలిగి ఉండమంటున్నాడు. ఎందుకో తెలుసా? 3 విషయాలు ఈ 7 నుంచి 11 వచనాల లేఖన భాగంలో 3 విషయాలు ఒక అవుట్లైన్స్లా పెట్టాడు మన ముందు. ఏమిటంటే ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నది ఒక విషయం మీకు కనబడుతుంది 7-8 వచనాల్లో. ఈ మెయిన్ పాయింట్ ఒకటి. రెండవది ఏంటంటే మనకి ఆ యొక్క 9వ వచనంలో క్రీస్తు న్యాయాధిపతిగా రాబోతున్నాడు, న్యాయపీఠము ఒకటి ఉన్నది, తీర్పు ఒకటి ఉన్నది. రెండవ ప్రస్తావన అర్థమవుతుందండి. మొదటిది ప్రభు యొక్క రెండవ రాకడ ఉన్నది. అందునిమిత్తమై మీరు ఓర్పుతోనూ సహనముతోనూ ఉండండి. రెండవది ఎందుకు ఉండాలి అంటే ప్రభువు న్యాయాధిపతిగా రాబోతున్నాడు, గొర్రె పిల్లగా రావడం లేదు, ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. న్యాయపీఠం ఒకటి ఉన్నది, తీర్పు దినము ఒకటి ఉన్నది. అందుకని ఓర్పుతోనూ సహనముతో ఉండండి. మీరు ఈలోగా మీరు ఎవరికైనా తీర్పు ఇచ్చేసాడనుకోండి, ఆ దినమందు ఆయన తీర్పు వారికి ఇంక ఇవ్వడు. కాబట్టి వారు తీర్పు పొందులాగున మీరు ఎవరి విషయమై ఓర్చుకుంటున్నారో, ఎవరిని విషయమై సహిస్తున్నారో వారికి తీర్పు ఆయన ఇచ్చులాగున మీరు అంతవరకు కూడా ఆ న్యాయ దినమందు, తీర్పు దినము వరకు కూడా మీరు ఓర్పుతోనూ సహనముతోనూ ఉండాలి. 3వ విషయం కూడా తెలియపరిచాడు. ప్రభు రాకడ గురిండే కాదు, న్యాయము తీర్పు గురిండే కాదు, ఆ దినము గురిండే కాదు, 3వ విషయము గురించి పర్టికులర్గా కొద్దిపాటి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. అదే 11వ వచనంలో, ఇదిగో సహనము కలిగిన వారిని మీరు ధన్యులని అనుచున్నారు కదా, అంటే మీరు ధన్యత పొందాలని. యోబు యొక్క సహనము గురించి కూడా యాకోబు భక్తుడు ఇక్కడ ఉదాహరణగా ప్రస్తావించాడు. యోబు యొక్క సహనమును మీరు ఎరుగుదురు కదా. 3 విషయాలు. మీరు ఆశీర్వదింపబడడానికి ఏం కలిగి ఉండాలా? ఓర్పు సహనము కలిగి ఉండాలి. ప్రభువుని ఎదుర్కోవడానికి రెండవ రాకడలో ఓర్పు సహనము కలిగి ఉండాలి. క్రీస్తు న్యాయపీఠము ఎదుట మీరు నిలవబడి తీర్పు పొందకుండా ఉండులాగున మీరు ఓర్పు సహనము కలిగి ఉండాలి అని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ మధ్యన ఏమిటో తెలియదు, చిన్నవాడికి మొదలుకొని పెద్దవారి వరకు ఉద్యోగం చేసుకునే వారి దగ్గర నుండి ఖాళీగా ఉండేవారికి కూడా చిన్నది ఎరా అంటే వాడికి వెంటనే ఏమొచ్చేస్తుంది? కోపము అంటే కాదు, బీపీ వచ్చేస్తుంది. ఎందుకో మరి తింటున్న ఆహారమో తెలియదు. అంటే ఓర్పు ఎవరికి ఉండలేదు, సహనము ఎవరికి ఉండలేదు. బాబు ఈ గ్లాస్ ఇక్కడే పడుందిరా, కొంచెం అక్కడ పెట్టు, ఓకే అయిపోయింది. మరలా వచ్చేసరికి అది అక్కడే ఉండి రే చెప్పాను కదా అంటే వాడికి ఏమొచ్చేస్తుంది? వెంటనే కోపం వచ్చేస్తుంది. మీకైనా సరే మీ భర్తలు లేదా మీ భార్యలు ఒక మారు చెప్పడమే కొంచెం ఏదో అక్కడతోటే మీ సహనము. ఒక్క మారు చెప్తేనే మీరు మరిచిన విషయాలు అవి కూడా
మళ్ళీ రెండవసారి మీ భర్తో మీ భార్యయో మీ బిడ్డలో మీ తండ్రో ఎవరో జ్ఞాపకం చేస్తే వెంటనే ఏమొచ్చేస్తుందంటే ఇక్కడ ఓర్పు మిస్ అయిపోతుంది, సహనం మిస్ అయిపోతుంది. దీని ద్వారా ఏమైపోతుందంటే ధన్యత, క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు పొందే స్థితిలోకి వెళ్ళిపోతూ ప్రభు రెండవ రాకల్లో ఆయన్ని ఎదుర్కొనే స్థితిలో కలేజా లేనటువంటి స్థితిలోకి పడిపోతున్నాము అనే విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఆయా విధములుగా సహించుకోవాలి, ఆయా విధములుగా మనము ఓర్చుకోవాలి. మాటయే కాదు, మీ ఇంట్లో మీ యొక్క అత్త ఉండవచ్చు, మీ మామ ఉండవచ్చు. అబ్బా ఏమిటండి ఏమంటే ఆవిడ బయట పడలేదు, వీళ్ళు ఎప్పుడు ఏంటంట దాని గురించి నిరీక్షణ, అంటే వీరికి చెయ్యలేక ఎలాగ ఆ తర్జన భర్జన పడుతూ ఉంటారు. కొద్ది అలాంటి ఓర్పు ఆ విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి, సహనము కలిగి ఉండండి. ఎవరైనా మాట విషయంలో, అవమాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి, సహనము కలిగి ఉండండి. ఇలాగే పరిస్థితి ఏదైనాను సరే మీరు తప్పనిసరిగా విశ్వాసియా, ఓర్పు సహనము ఇది అది అని పలానా విషయాలని నేను పర్టికులర్గా ఏమీ చెప్పట్లేదు. ఏ విషయమైనను సరే మీరు ఓర్పును సహనము కలిగి ఉండండి అని మాత్రమే చెప్తాను. అది ఏ విషయమైనా, నీ వ్యక్తిగతమా, అది నీ కుటుంబమా, లేదా అది నీ ఉద్యోగమా, వ్యాపారమా, స్నేహితుల, ఏదైనాను సరే ఓర్పు సహనముతో ఉండు. అదే ఇది నాన్న నేను చెప్తున్నాను. ఇంతకీ ఓర్పు అంటే ఏంటో తెలుసా, సహనం అంటే ఏంటో తెలుసా? వివరణ అయితే మీ అందరికీ తెలిసినదే. అయితే ఓర్పు అనేది ఒక చక్కని మీరు వేసుకుంటారే ఒక చైన్, అందమైనటువంటి చైన్, అలాంటి చైన్లో ఒక అల్లిక లాంటిది. ఏమిటి ఆ చైన్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఏమిటి అది? రోమాపత్రిక 5వ అధ్యాయము 3-4 కంబైన్డ్గా ఉంటుంది ఆ వచనము. శ్రమ ఓర్పును, ఇది చైన్ అన్నమాట. ఏమిటి దీనికి హుక్కులు అటు ఇటు ఏంటంటే శ్రమ ఒక హుక్ అయితే చివరి నిరీక్షణ అనేది మరి ఒక హుక్ అన్నమాట. ఈ మధ్యలో చైన్ అంతా కూడా అల్లిక ఏమిటంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. ఈ చైన్లో ఒకటి ఓర్పు. ఈ యొక్క ఓర్పు అనేది లేకపోతే మనకి ఏముండదంట? కంక్లూజన్ మరి ఒక హుక్ చివరి చెప్పాను కదా, నిరీక్షణ ఉండదు. ఎవరికైతే మీలో ఓర్పు సహనము లేదో వారికి నిరీక్షణ లేదు అనే విషయం ఇక్కడే మీకు మీరే తెలియపరచుకుంటున్నారు. ఇది ఓర్పు గురించి చిన్న వివరణ. సహనము గురించి కూడా సేమ్ చైనే, ఇలాంటి చైనే మరి ఒక దగ్గర ఉన్నది. ఏమిటంటే విశ్వాసులు, మీరు నిజంగా కూడా విశ్వాసులే కదా, విశ్వాసులైతే నిజంగా ఆ విశ్వాసమునందు మీకు ఏముండాలంటే సద్గుణము అనేది ఉండాలంట. సద్గుణము అంటే మంచి గుణము, మంచి గుణస్థురాలు, గుణము కలిగిన వాడిగా ఉండాలి. నీవు నిజమైన విశ్వాసి అయితే మంచి గుణములు కలిగి ఉంటావు. ఈ సద్గుణములో నుండి నీకు ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. నాకు ఎప్పుడైతే మంచి గుణం ఉన్నదో నాకేమొస్తుంది? ఆటోమేటిక్గా ఒక జ్ఞానవంతమైన జీవితం వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానము కలిగి ఉన్నానో ఆ జ్ఞానములో నుండి ఆశా నిగ్రహము అనే మరి ఒక లింక్ వస్తూ ఉంటుంది. ఆశా నిగ్రహం. ఇప్పుడు నేను జ్ఞానవంతుడండి, లేదా మీరు జ్ఞానవంతులు, అక్కడెవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు, మనకు సంబంధం లేనివారు. నేను చాలా జ్ఞానముగా వ్యవహరిస్తూ ఉంటాను. అంటే జ్ఞానం లేకపోతే మనం కూడా మధ్యలో దూరి వాడితో వాదన, వీడితో కొట్లాట ఇవి చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే విశ్వాసి అయితే విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆశా నిగ్రహ శక్తి కలిగి ఉంటాడు. నేను నిజంగా జ్ఞానవంతునైతే ఆశా నిగ్రహం, ఎక్కువ తినకూడదు, కొంచెం ఆరోగ్యం, ఎక్కువ తాగకూడదు, హాని త్రాగుడు, లేదా ఇంకేంటి మన ఆశలన్నీ కూడా నిగ్రహము చేసుకుంటాను. ఆశా నిగ్రహములో ఏమి దాగి ఉన్నది, ఏమి ఇమిడి ఉన్నది అంటే సహనము ఉన్నది. అక్కడ మనకి ఈ చైన్లో సహనం అనేది అక్కడ దొరుకుతుంది. ఓర్పు అనేది ఎక్కడ? శ్రమ ఓర్పును,
ఓర్పు పరీక్ష నిరీక్షణ. ఆ చైన్లో అక్కడ ఓర్పు కనబడతా ఉంటే మనకి మరి ఒక చైన్ చెప్తున్నాను, ఇంకా అయిపోలేదు. ఎక్కడైతే ఆశా నిగ్రహము కలిగి ఉన్నాడో వాడికి సహనం ఉంటుందంట. ఆ సహనమునందు దేవుని భక్తి అక్కడ కనబడతా ఉంటుంది. ఆ దేవుని భక్తి మరలా ఇంకొక కనెక్షన్కి వెళ్తుంది. అప్పుడు దేవుని భక్తి కలిగిన వాడు సహోదర ప్రేమ కనబరుస్తాడంట. అప్పుడు అలాంటి వాడికి కంక్లూజన్, ఆ చైన్ ఇచ్చే చివరి మెట్టు ఏంటో తెలుసా? అక్కడ మీరు దేవుని దయను అమర్చుకొనిడి. అలాంటి వారికి దేవుని దయ ఉంటుంది. ఇంతవరకు చెప్పింది మీకు అర్థమైందా? విశ్వాసి అయితే ఏమి కలిగి ఉంటాడు? సద్గుణములు కలిగి ఉంటాడు. మంచి గుణమును కలిగి ఉంటారు. మంచి గుణములో కలిగిన వాడికి ఆటోమేటిక్గా ఎటువంటి లక్షణం ఉంటుందంటే జ్ఞానం ఉంటుంది. వాడికి జ్ఞానము కలిగిన వాడికి వెంటనే వాడు చేసే పని ఏంటంటే వాడు ఆశా నిగ్రహము, ప్రతి దానికి ఎగబడ్డు, తాగాల తినాల ఇదని ఆశను నిగ్రహము చేసుకుంటాడు వాడు. వెంటనే ఈ ఆశా నిగ్రహము చేసుకునేటప్పుడు వాడిలో మనకు కనబడేది ఏంటంటే సహనము అనేది కనబడుతుంది. ఎప్పుడైతే ఈ సహనము కలిగి ఉన్న వాడిలో ఏమి కనబడుతుంది మనకంటే దేవుని యందలి భక్తి కనబడతాడు. ఆ ఆశలన్నీ నిగ్రహం చేసుకొని సహనముగా ఉంటే వీడిలో దైవత్వము, దేవుని యొక్క భక్తి కనబడుతూ ఉంటే ఆ దేవుని భక్తి కలిగిన వాడు సహోదరుని ప్రేమించగలిగే మనసు వస్తుంది. అప్పుడు వాడికి చివరన అవకాశం ఇచ్చాడు. దేవుని దయను అలాంటి వాడు అలంకరించుకోండి. దేవుడు దయ అలాంటి వాడికి ఉంటుంది. ఒకవేళ ఇంత వివరించినా సరే మీకు ఇది అవ్వకపోతే వచనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల కొనసాగింపులో ఈ మాట మనకి కనబడుతుంది. చదవగలరా? మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు అప్పుడు నిజమైన సహోదరుని ప్రేమించగలిగే స్థితి వస్తుందంట. అలా సహోదరుని ప్రేమించగలిగే స్థితి ఉంటే అక్కడ దయను అమర్చుకోండి. వారి ఎడల దేవుని దయ అనుకోవచ్చు, లేదా మీరు నీ సహోదరుని ఎలా కనపరిచే మరలా ప్రేమ అనే పదము కింద వాడుకలోకి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు చూసారా ఎంత ఈ 2 పదాలు ఎంత ప్రాముఖ్యమైన విధంగా ఉన్నాయి మన జీవితాలకి నిరీక్షణ కలిగి ఉండాలంటే ఓర్పు ఉండాలని చెప్తుంది. ఈ చైన్ ఇలా మీరు తీసుకున్న వెంటనే ఏం చూస్తారు? మీరు బంగారు షాపుకి వెళ్ళిన వెంటనే ఒక హారమో నెక్లెసో ఏదో కొనాలంటే వెంటనే ఆ అల్లిక, ఆ యొక్క మరి ఏదో డిజైన్లు చూసుకుంటారు కదా. మళ్ళీ అవి కొన్నాక మీరు చేసే పని ఏంటంటే అవి అందరూ చూడాలి. దాన్ని 10 సార్లు తీసి బయటికి వేయడం, లేకపోతే సర్దుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, నేను కాదు, పౌలు అంటున్నాడు, మీరు కనపరుచుకోవాల్సినవి, ఎదుటి వాళ్ళకి చూపించుకోవాల్సినవి మీ పట్టు చీరలు, మీ యొక్క విలువైన ఆభరణాలు ఇవి కాదు, ఇవి లోకులు చూపించేవి. నీవు విశ్వాసం అయితే సకల జనులకు నీ సహనమును తెలియనీయడి. సకల జనులకు నీ సహనం అది. ఒక చైన్ బయటికి వేసి, ఒక చీర బయటికి అందరికి వేసి అందరికీ చూపించాలని ఆతృత ఉన్నది కదా, అది లోకులు చేసే పని. కానీ దేవుని బిడ్డలు చేసే పని మీరు చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. నేను చెప్పిన మాట అక్కడ రాయబడి ఉన్నది. మరలా నా సొంత మాట అని మీరు నన్నేమి తప్పుగా అనుకోవద్దు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయడు. మీ వస్తువులు కాదు అందరికీ కనపరచవలసింది, మీ ఓర్పును మీ సహనమును సకల జనులకి తెలియపరచబడాలి. ఎందుకో తెలుసా ఇక్కడ మనకి ఒక చక్కని వివరణ కూడా ఫైనల్గా యోబు భక్తుడిని తీసుకొని వచ్చాడు. మొదటి విషయం అక్కడే మొదలు పెడుతున్నాడు. ఎక్కడైతే మన ఓర్పును సహనము కలిగి ఉంటామో
యోబు యొక్క సహనమును మీరు ఎరుగుదురు కదా అని ప్రస్తావన చేశాడు. యోబు ఏమేమి సహించుకున్నాడో మనందరికీ తెలిసింది కదా. ఏం సహించుకున్నాడు? చాలా సమృద్ధికరముగా, ప్రశాంతముగా, సమాధానముగా, ఊజు దేశమంతటిలో కూడా ఏ నొప్పు లేనటువంటి విధముగా, అందరికంటే హెచ్చింపబడిన వాడిగా, ఆశీర్వదింపబడిన వాడిగా తన జీవితం సాగిపోతుంది. అకస్మాత్తుగా ఒక పనివాడు దాసుడు వచ్చాడు. మొట్టమొదటి వార్త ఏమిటి? అయ్యా, నీ యొక్క పశువులు, ఎడ్లు, గాడిదలు ఇవన్నీ కూడా ఇదైపోయాయి. మొట్టమొదటిగా అతను వెంటనే దాని గురించి తొందరపడిపోలేదు, కానీ ఎడ్ల నిమిత్తము, పశువులు, గొర్రెలు, ఈ ఒంటెల నిమిత్తము వెంటనే అతడు ఏమి కలిగి ఉన్నాడంటే ఓర్పును, సహనమును కలిగి ఉన్నాడు. వెంటనే పొలము గురించి వినవలసి వచ్చింది. తర్వాత ఆ క్రమంలోనే మరి కుమార్తెల గురించి వినవలసి వచ్చింది, కుమారుల గురించి వినవలసి వచ్చింది. ఎన్ని విన్ననూ సరే ఓర్పును, సహనము కలిగి ఉన్నాడా లేదా? సమస్తము ఒక్కొక్కటిగా పోతుంది. ఆస్తులైతేనేమి, అంతస్తులైతేనేమి, కన్నా కుమారులు, కుమార్తెలైతేనేమి, సమస్తము తనకి కలిగిన ప్రతిదీ కూడా చేజార్చుకుంటున్నాడు. నశించిపోతున్నాయి ఒక పక్కన. ఏమీ కూడా వెంటనే ఏదో జరిగిపోతుందని అల్లాడిపోలేదు. అక్కడ ఓర్పుతోనూ సమాధానంతో ఉన్నాడు. చివరికి తన ఇంటి నుండి తాను కట్టుకున్న భార్య కూడా నీవు దేవునిని దూషించి నీ యథార్థతను విడనాడకుందువా అనినను సరే మారు మాట్లాడకుండా ఆయన ఓర్పుతోనూ సహనము తన ఇంటి నుండి నెట్టించుకుంటున్నప్పుడు కూడా ఓర్పుతోనూ, ఇది నా ఇల్లు, నీవు నా ఇంటికి వచ్చావు, మర్యాదగా మాట్లాడు అని ఇలాంటి మాటలేమి ఓర్పుతోనూ సహనముతో ఎంత సహించాడు అన్నది ఇంకా మీకు తెలిసిపోయింది. అలా సహించుకున్నాడు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను ఈ దినాన్ని అంటే, ఓర్పును సహనమును కలిగి ఉండండి అని ఎందుకు అన్నానంటే, రెండంతలుగా మీరు ఆశీర్వదింపబడతారు. అక్కడ యాకోబు చాలా జ్ఞానముతో ఒక లైన్ పెట్టి వెళ్ళిపోయాడు. అలాగని అక్కడ రాయబడలేదండి అని అనుకోవద్దు. యోబు యొక్క సహనమును మీరు ఎరుగుదురు కదా. యోబు సహించుకుంటే ఏమైంది మనం వేసుకోవాలి, కింద మిగిలినవన్నీ మనం ఫిలప్ చేసుకోవాలి. అంతటి జ్ఞానంలో అంత హై రేంజ్లో అక్కడ రాశాడు యాకోబు. యోబు యొక్క సహనమును మీరు ఎరుగుదురు కదా అంటే ఏంటి? సహనం ఎరగడం అంటే అలా సహించుకున్నాడు కాబట్టి 42వ అధ్యాయానికి వచ్చేసరికి యోబు గ్రంథము 12-13 వచనాలకు వచ్చేసరికి రెండంతలుగా వచ్చేసినాయి. ఒకసారి చదివి వినిపించండి. 12 యోబు గ్రంథము 42వ అధ్యాయము 12-13 వచనాలు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. చూడండి, 14,000 గొర్రెలను, ఇంతకుముందు 7,000 ఉండేవి. మీరు లెక్క చూసుకుంటే ఇప్పుడు 14,000 అయిపోయినాయి. ఇంతకుముందు 3,000 ఉండేవి, ఇప్పుడు 6,000 ఒంటెలు. ఇంతకుముందు 1,500 ఉండేవి, ఇప్పుడు 1,000 జతల ఎడ్లు. ఇంతకుముందు 500 ఉండేవి ఆడుగాడిదలు, ఇప్పుడు కానీ 1,000 ఆడుగాడిదలుగా రెండంతల ఆశీర్వాదాలు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 7 కుమారులు, సౌందర్యవంతులైనటువంటి అందవతి అయినటువంటి 3 కుమార్తెలు. ఈ రీతిగా యోబును ఓర్పు సహనమును మీరు ఎరుగుదురు కదా అంటే దాని అర్థం ఏంటంటే, ఓర్పు సహనము కలిగి ఉంటే ఏమవుతుందమ్మా? రెండంతలుగా. నష్టపోతున్నట్టే ఉంటుంది. నష్టపోతున్నట్టు ఉండడం కాదు, నష్టపోతాం. అయినను సరే ఓర్పుతో సహనముతో ఉంటే రెండంతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మొదటి విషయం, అందుకు ఓర్పుతోనూ సహనముతోనూ ఉండండి అని చెప్తున్నాను. రెండవ విషయము కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. అబ్రహామును మీరు ఎరుగుదురు కదా యోబును ఎరిగినట్లుగా. అబ్రహాం అంట మూడీగా ఉన్నాడు. ఆదాం చూడండి, సమస్త జీవరాశులను చేసినప్పుడు పక్షులు ఎగురుతున్నాయి, ఏనుగులు వస్తున్నాయి, నక్కలు వెళ్తున్నాయి, పౌలులు వెళ్తున్నాయి, ఓ పక్కన ఫలాలు అన్నీ ఉన్నా సరే ఎలా ఉన్నాడంట? మూడీగా ఉన్నాడు. ఏ అని ఒక ప్రశ్న వేస్తే అక్కడ రాయబడలేదు. ఏముందలే
ప్రతిరోజు తెల్లవారుగానే జంటలుగా వెళ్తున్నాయి, సాయంత్రం అయ్యేసరికి జంటలుగా వస్తున్నాయి. వాళ్ళ పని బాగుంది అన్నాడంట ఆదాం. ఓహో, నీ పని అలా ఉందా అని చెప్పి, నీకు ఒక జంట కావాలని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని చెప్పి వెంటనే అతడికి గాఢ నిద్ర కలుగజేసి, పాస్టర్ గారు లేని చెప్తున్నారు కదా అని అనొద్దు, అక్కడ అదే జరిగి ఉండవచ్చు, జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆదామును ఎరిగిన దేవుడు ఓహో జంట గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెములో ఒక దాన్ని తీసి స్త్రీనిగా, అదంతా మీకు తెలిసిందే. సేమ్ అలాంటి మూడీగానే ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు అన్నమాట. ఏం అబ్రహాము, లేదయ్యా నీకు సంతానం ఇస్తాను, లేదు నువ్వు ఎంత ఆశీర్వదించినా సరే నా యొక్క ఆస్తి అంతటికీ కూడా వారసుడు నా దాసుడైన ఎలియాజరే కదా, ఏంటి నమ్మవా? నీకు నేను కేడెము. దానిని వివరంగా ఎక్కడ హెబ్రీ పత్రికలో రాశారు. అక్కడ యెహోవా దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, నా మీద ఒట్టు, ఏంటంట, నా మీద నేను ప్రమాణం చేసుకున్నాను అంటే దేవుడు. అప్పుడు అబ్రహాం వెంటనే నమ్మాడంటే ఈ ఒట్టుకి, ఈ ప్రమాణానికి. అంటే ఏంటంటే దేవుడు కూడా తనకంటే ఇంకా హయ్యెస్ట్ వేయడానికి ఎవడూ లేడు. యెహోవా దేవుని కంటే ఇంకనూ పైన ఒట్టు పెట్టడానికి, ప్రమాణము చేయడానికి తనకంటే ఉన్నతమైన స్థితిలో మరి ఒకడు లేడు. యెహోవాయే సుప్రీం. ఇంకా ఆయన వంటి వాడే ఎల్షదాయ్, సర్వశక్తిమంతుడే తన మీదే తాను ఒట్టు వేసుకున్నాడు. ఎందుకంటే నీకు సంతానం ఇస్తానని, ఆశీర్వదిస్తానని. ఆ మాటను బట్టి అబ్రహాము యెహోవాను నమ్మెను. అతనికి ఆ నమ్మిక, ఆ విశ్వాసం అతడికి నీతిగా ఎంచబడాను. అప్పుడే నీతిగా ఎంచబడ్డాడు. ఓహో, దేవుని కంటే ఉన్నతమైన వాడు లేడు, తన మీద తానే ఒట్టు వేసుకున్నాడు నన్ను ఆశీర్వదించడానికి. ఇంకా నమ్మడానికి ఇంకా నేను ఏమున్నది, చాలా ఈజీగా నమ్మేశాడు. ఆ మాటను మనం చదువుదాం, చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. 6:13 నుంచి చదవమ్మా. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు చదవడము, మీరు వినడము అనేది క్యాజువల్గా జరిగిపోకూడదు. నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థమవులాగా వారు చదువుతున్నారు, వినేవారు కూడా అక్కడ ఏం పాయింట్ ఉన్నదా అని జాగ్రత్తగా వినండి. ఇందాక యోబు యొక్క సహనమును మీరు ఎరుగుదురు కదా, సహించుకుంటే ఓర్చుకుంటే ఏమైంది? అక్కడ రెండంతల ఆశీర్వాదాలు వచ్చినాయి. ఇక్కడ అబ్రహాము సహించి ఓర్చుకున్నాడు. పిల్లలు లేకపోతే ఎంత అవమానము, ఎంత లోటు, అవన్నీ మీకు తెలుస్తుంది కదా. ఒకవేళ అలాంటి వారు ఇక్కడ ఎవరైనా ఉంటే ఏమీ భయపడన అవసరం లేదు, అధైర్యం చెందకండి. దేవుడు ఇక్కడ ప్రార్థన విని మీకు చక్కని గర్భఫలం ఇస్తాడు. అయితే ఆ స్థితిలో ఎంత అగౌరవం ఉంటుందో మీకు తెలుసు కదా, ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా. అయినను సరే వాళ్ళ తండ్రి కౌరు చేసి ఉండవచ్చు. తెరాహు అనబడుతున్న వారు లేదా తన యొక్క సహోదరులు, ఏరా నిన్ను పిలిచిన దేవుడు అనుకుంటా వెళ్ళేవు కదా, ఏ పిల్లలు ఇచ్చాడా నీ దేవుడు? ఆ పెయిన్ అంతా కూడా అబ్రహాం గారు ఏం చేశారు? ఓర్చుకున్నారు, సహనము చేసుకున్నారు, సహించుకున్నారు. ఇష్మాయేలు విషయంలో, హాగర్ విషయంలో, దాసదాసీల విషయంలో, ఇది యజమానుడి గురించి. పనివారు మామూలుగా ఉంటారండి, ఏదో ఒక మాట మాట్లాడుకుంటారు కదా, అవన్నీ కూడా వీరి చెవిన పడకుండా ఉంటాయా? పడే ఉంటాయి కదా. సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఇప్పుడు చదువుకుందాం, చదవమ్మా. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చెయ్యలేకపోయాను గనుక, అంటే అర్థమైందా? ఇంతవరకు నేను వివరణ ఇచ్చాను. తనకంటే గొప్పవాడు ఇంకెవడు లేడు, అందుకనే ఇంకా చెయ్యలేకపోయాడు యెహోవా దేవుడు. తన మీదే తను ప్రమాణం చేసుకున్నాడు. తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదు, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయదు అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు, ఇక్కడ చూడండి, ఓర్పుతో సహించను. కాబట్టి ఏమైంది? అబ్రహాము ఓర్పు సహనం మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ ఏమైందంటే వాగ్దాన ఫలం అతడును పొందాడు. ఈ 31వ తారీఖు జనవరి మొదటి రాత్రి మీకు ఏదో వాగ్దానం వచ్చి ఉంటుంది కదా, మీ శత్రువులను మీ పాదముల దగ్గర, ఎవరికైనా వచ్చింది లేదా? అడుగుపెట్టు ప్రతి స్థలము
ఉండడానికి ఇల్లు లేదు, రెంట కట్టుకోవడానికి డబ్బులు లేవు, అడుగు పెట్టి ప్రతి స్థలం అంటారు. ఊరుకోండి అయ్యగారంటే ఓర్పుతో ఉండు, సహనముతో ఉండు. అబ్రహాము 75 సంవత్సరాలకి చేశాడు ఆయన వాగ్దానం, నీకు మంచి కొడుకుని ఇచ్చేస్తాను, సంతానం జనములు ఇచ్చేస్తాను అన్నాడు. 76 అయింది, అసలు 77 అయింది. నించోడానికి నడుము కూడా వంగిపోతుంది, అవతల వాళ్ళ ఆవిడ ఇది చేస్తుంది, అంతా అన్నీ అయిపోయినాయి. ఇంకా 99లో వచ్చి అప్పుడు ఆ సింధూర వృక్ష వనము దగ్గర గుడారం దగ్గర ఆవిడ నవ్వుతూ ఉంటే మరి ఎందుకంటే రక్తము ఉడికిపోయింది, వృద్ధులు ముసలి ప్రాయం, ఇంకా చావడానికి సిద్ధపడిన నిండు నూరేళ్ళు అయిపోయిన సెంచరీకి దగ్గర ఒక్క రన్ను 99 ఆయన. అలాంటి టైంలో ఇదిగో ఆ టైంలో మాట్లాడిన మాటలు, నేను నీకు కేడెము, అక్కడ రాయబడిన పదం. మనకి పాత మాట్లాడకూడదు, జాగ్రత్త, నా మాటే వినపడాల. అక్కడ ఇక్కడ వివరంగా రాయబడి ఉన్నది. అబ్రహాము ఓర్పు, ఆ మాటను నమ్మి ఏం చేశాడంట, ఓర్పుతోనూ సహనముతో ఉన్నాడు. వెంటనే అతగాడు ఏం చేశాడంటే వాగ్దాన ఫలమును పొందాడు. తల్లి, నీకు ఏ వాగ్దానం వచ్చిందో తెలియదు, ఈ దినము ఏ వాగ్దానం వచ్చిందో తెలియదు. ఈ సిచ్యువేషన్లో నీ కుటుంబ పరిస్థితుల్లో ఏ సేవకుని ద్వారా, ఏ టెలివిజన్లో, ఎక్కడ నీకు దేవుని మాట వినబడిందో వాగ్దాన రూపంలో, అదేదో జీవము లేనిదిగా ఏదో క్యాజువల్గా వచ్చిన మాట కాదు. అది దేవుని మాట జీవముతో కూడినది. నువ్వు ఓర్పుతో ఉండు, సహనముతో ఉండు. పరిస్థితి ఏదైనా జారిపోతున్నను సరే, ప్రాణము పోతున్నను సరే, అగ్నిగుండములో వారు ముగ్గురు పడవేయబడుతున్నాను, ఇంక చచ్చిపోతామని తెలిసిన కాలిపోతాం అగ్నిలో, అయినను సరే ఓర్పుతో సహనంతో ఉండు. వాగ్దాన ఫలం పొందుకో, నువ్వు వాగ్దాన ఫలము అనుభవించు. 99 వచ్చిన తర్వాత ఇంకా పిల్లోడు వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి, అలాంటి ఆలోచన అబ్రహాముకి లేదు. అతడు ఆ మాటను నమ్మి ఓర్పుతో సహనముతో ఉన్నాను, వాగ్దాన ఫలం పొందాడు. రెండవ విషయం కూడా, చాలా టైం అయింది కదా, ఓర్పుతో సహనముతో ఉంటే వాగ్దాన ఫలమును కూడా మనము పొందుకోవాలి. ఇంకొన్ని చాలా మాటలు ఉన్నాయి, అయితే మూడు చెప్పి నేను ముగిస్తాను. 7 విషయాలు చెప్దాం అనుకున్నాను, ఇప్పటికే చాలా సమయం అయింది. వింటారా లేదా టైం అయిందా? ఓకే. అయితే మరి ఒక మాట కూడా సింపుల్గా వివరణ లేకుండా చెప్పేస్తానులేండి. దావీదు చాలా శత్రువుల తాకిడి కలిగి ఉన్నాడు కదా, ఎన్నోసార్లు ఒంటరితనము అనుభవించాడు. అలాంటి ఒంటరితనంలో కూడా ఏమీ అల్లాడిపోలేదు మనిషి. ఆ ఒంటరితనంలో శత్రువులు ఒక్కొక్క శత్రువు వచ్చినా, శత్రువులు అనేక మందిగా 100 కొలది వచ్చినా సరే ఓర్పుతో సహనంతో ఉన్నాడు. ఎందుకో తెలుసా? కీర్తన చదవండి, మీకు అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. 40వ సంకీర్తన, దావీదు కీర్తన, మొట్టమొదటి వచనమే. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను, ఆయన నా మొర, ఆయన చెవియొగ్గి నా మొర. మీరు ఎప్పుడైతే ఓర్పుతో సహనముతో ఉంటారో దేవుడు మీ మొర ప్రతీదీ వినడానికి చెవియొగ్గి, అంటే మీకు తెలుసు కదా, పక్కింట్లో గొడవ అవుతూ ఉంటే చక్కగా ఇలా ఇలా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగా యెహోవాకి కూడా ఇలాంటి అలవాటు ఉన్నదన్నమాట. మీరు ఒకవేళ ఓర్పుతో సహనముతో ఉంటే ఆయనే నువ్వు ఏమి మూలుగుతున్నావో, ఏమి నీ హృదయంలో వేదన చెందుతున్న, నీ హృదయపు తలుపుల దగ్గర ఆయనే చెవియొగ్గి వింటా ఉంటాడు. నువ్వు చెప్పనవసరంలే. దేవుడు నీ యొక్క హృదయ అంతరంగపు వేదన వినులాగన ఓర్పుతోనూ సహనముతో ఉండు. ఇది 3వ విషయం. 4వ విషయం కూడా, యేసు ప్రభువారు శిష్యులను పంపుతున్నాడంట, ట్రైనప్ చేసి లోకంలోనికి పంపుతూ, ఇదిగో తోడేళ్ళ మధ్యకి గొర్రె పిల్లల వల్లే మీరు ఇలాగ అంగీ ఉంటే 2 అంగీలు ఉంటే 1 అంగీ, ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసి చివరికి లోకము మిమ్మల్ని ద్వేషించును, మిమ్మల్ని నిందించును, హింసించును, మీరు ఒంటరి వారు అయిపోతారు అని చెబుతూ ఒక్క మాట అన్నాడు, అంతము వరకు. మీకు వచ్చేసింది, అంతము వరకు మీరు సహిస్తున్నారా? సహించిన వాడే రక్షింపబడును. ఇది కేవలం ఆ సందర్భంలోనే కాదు,
మరి యొక్క సందర్భంలో మరి యొక్క సువార్తికుడు కూడా రెఫరెన్స్లు ఒకవేళ కావాల్సి వస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనము. ఇప్పుడు నేను చెప్పిన సందర్భము మరి యొక్క సందర్భంలో కూడా 24వ అధ్యాయం అదే మత్తయి సువార్త 13వ వచనంలోను, మరలా మరి యొక్క సువార్తికుడు మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో ఇదే మాటల యేసు ప్రభు వారు అంటున్నాడు, అంతం వరకు మీరు సహించండి, ఓర్చుకోండి, అలాంటి వారికి, ఓర్పుతో సహనము కలిగిన వారికి మాత్రమే రక్షణ వస్తుంది. యోబును చూచారా? ఓర్పు సహనము కలిగి ఉన్నాడు, రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహామును మీరు చూశారు కదా, ఓర్పు సహనము కలిగి ఉన్నాడు, వాగ్దాన ఫలమును పొందుకున్నాడు. దావీదును చూశారు కదా, ఓర్పు సహనము కలిగి ఉన్నాడు, దేవుడు తన మొరను వినేవాడు. 4వ విషయము, ఓర్పు సహనము కలిగి ఉండండి, అలాంటి వారికే మీకు రక్షణ వస్తుంది. ఇది 4వ విషయం. 5వ విషయము కూడా పౌలు తిమోతితో కొన్ని మాటలు చెప్తూ ఆ ఫ్లోలో అంటాడు, తిమోతి, మనము కానీ ఓర్చుకొనిన ఎడల, సహనము కలిగిన ఎడల ఆయనతో కూడా మనము ఏలుబడి చేస్తాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం సహాయం చేయండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అనే మాట చాలా సహించిన వారమైతే, ఓర్పుతో ఉంటే చాలు, ఆయనతో కూడా అప్పుడు ఆయన పరిపాలన చేస్తాడు కదా. 1000 ఏండ్ల పరిపాలన ఎవరు చేస్తారు? ఇది మన యొక్క మెస్సియ, మన విమోచకుడు, రక్షకుడు. ఆ పరిపాలన ఆయనతో కూడా మనము కూడా ఏలే అవకాశం ఉంటుందంట, ఇప్పుడు ఓర్చుకుంటే, సహించుకుంటే. ఇది మరి యొక్క అవకాశము. వివరణ లేకుండా చెప్తున్నాను, సమయం అయింది, మరలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. పైన ఇంకొక మాట, 6వ మాట, ఇది మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పనవసరం లేదు. శోధనను సహించువాడు, ఎక్కడ రెఫరెన్స్? ఊరికి నేను పని చెప్పాను అనుకోండి, టైం మీద మీ మనసు వెళ్ళదు. ఎక్కడ రెఫరెన్స్ అంటే ఆలోచించడం మొదలు పెడతారు. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు అక్కడ చదవండి, అక్కడ చక్కని మాట రాయబడి ఉన్నది. శోధనను సహించడం, ఓర్చుకోవడం ధన్యత అంట. ఏమిటి అక్కడ ధన్యత అంటే, అట్టి వానికి జీవ కిరీటము. దేవుడు ఎంతో ప్రేమిస్తాడు అలాంటి వారిని, అలా తనను ప్రేమించిన వానికి జీవ కిరీటము ఇస్తానంటున్నాడు. ఇది మరి యొక్క విషయం. ఓర్పు కలిగితే, సహనము కలిగి ఉంటే దేవుడు జీవ కిరీటం ఇస్తాడండి. ఫైనల్గా ఇది కూడా మీ కంఠత వాక్యమే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము ఏమిటంటే, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యం. చాలా సంతోషం. దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెడదాం. అప్పుడు పౌలు చిన్న వివరణ ఇచ్చాడు, చాలా ఎంత బాగుందంటే, క్రీస్తు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు సిలువను ఓర్చుకొని లేదా సహించి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడైపోయాడంట. సిలువను ఓర్చుకొని సహించుట చేత మాత్రమే తన ఎదుట ఆనందం ఏంటంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే యోగ్యత. తండ్రి కుడి పార్శ్వమున ఎవరున్నారంటే కుమారుడైన యేసు ఉన్నాడు. యేసు పొందుచున్న ప్రతి దానిలో మనము పాలిభాగస్థులము కామా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో మనము కూడా అది అయి ఉంటాం. కాబట్టి తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ఉన్నాడు, ఆ భాగ్యస్వామ్యత్వము కూడా మనకి కలుగులాగున క్రీస్తు ఎలాగైతే ఓర్చుకున్నాడో, సహించుకున్నాడో, మనమును కూడా ఓర్పుతోనూ సహనముతో కూడా జీవిస్తే అట్టి కుడిపార్శ్వపు పాలి భాగస్వామ్యం మనము కూడా అనుభవించవచ్చు. 7 విషయాలు చెప్పానమ్మా. యాకోబు రాసిన 5వ అధ్యాయంలో 7 నుంచి 11 వచనాల లేఖన భాగం ఆధారముగా ఓర్పుతోనూ సహనముతో యుండుడి అని. ఓర్పు అనేది ఒక చైన్, కొన్ని పదాలు చెప్పాను. సహనము అనేది కొన్ని పదాల చైన్తో చెప్పాను. వాటి యొక్క ఎఫెక్ట్ నేను చెప్పాను. ఈ 2 కలిపి ఉండటం వలన 7 ప్రయోజనాలు, లబ్ధికరమైన విషయాలు నేను మీకు తెలియపరిచాను. మొదటిది ఏమిటో మీరు చెప్పగలరా? 2 అంతల ఆశీర్వాదాలు యోబు జీవితం నుండి. 2వది వాగ్దాన ఫలం అబ్రహాము జీవితం నుండి. 3వ విషయము దావీదు జీవితంలో అండి
ఆయన చెవి యొగ్గి మన మొర వింటాడు. ఓర్పుతోనూ సహనంతో ఉన్నవారికి ప్రత్యేకంగా ఇది వారికి మాత్రమే అవకాశం. 4వ విషయము, రక్షణ పొందుకోవచ్చు అంతవరకు ఓర్పుతో సహనంతో ఉంటే. 5వ విషయము, మనము ఆయనతో కూడా 1000 ఏండ్ల పరిపాలన మనము కూడా ఏలవచ్చు. 6వ విషయము, జీవ కిరీటం మనకు వస్తుంది. 7వ విషయము, తండ్రి కుడిపార్శ్వమున మన యొక్క రక్షకుడు ఉన్నట్లుగా ఆయనతో పాటుగా మనము కూడా పాలి భాగస్థులముగా ఉండగలుగుతాం. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు వెంటనే బీపీలు తెచ్చేసుకోవద్దు. పెద్దవారితో లేదా పక్కవారితో చిన్న మాట, చిన్న అవమానము, ఏదైనా గేలి లేకపోతే సమస్య, అనారోగ్యము, సహనము కోల్పోవద్దు. ఓర్పును విడిచిపెట్టవద్దు. ఓర్పు మీ జీవితంలో, సహనము మీ జీవితంలో కొత్త పాఠాలు నేర్పుతూ ఉంటుంది, సద్గుణములు మీకు నేర్పుతూ ఉంటుంది. ఓర్పుతో ఉన్నవాడికి ఓటమి రుచి చూడడు, సహనముతో ఉన్నవాడికి సాధ్యపడని విషయమే లేదు. మీ జ్ఞానము కానీ, వివేచన కానీ, తెలివి కానీ క్లిష్ట పరిస్థితుల్లో మిమ్మల్ని బయటికి నడిపించలేకపోవచ్చు, కానీ ఓర్పును సహనమును మిమ్మల్ని అతి సునాయాసంగా బయటికి నడిపించగలదు. అంతటితో కాదు, ఈ 7 విషయాలు కూడా మీకు అనుగ్రహించగలదు. కాబట్టి ఇంతటి అమూల్యమైన ఈ ఓర్పు సహనము మీరు కలిగి ఉండండి. అలాంటి ఓర్పు సహనంతో కలిగినటువంటి మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 7 విషయాలు మీకు అనుగ్రహించి సంతృప్తిలో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.